అగరబత్తి గడు పిట్టినేసుకుని పాటికి లాడ్జికి చేరి ఉంటాడు. వాడు అదృష్టవంతుడురా. ఏం పర్వాలేదు, ప్రస్తుతం రాహుకాలం లేదు, అమృత గడియలు నడుస్తున్నాయి. శుక్రుడు శని మీదుగా జంప్ చేసి ప్రస్తుతం మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి ఆ అగరబత్తి గడిని గురిడి కొట్టించి వాడి బిట్టును మనం సెటప్ చేద్దాం. ఎలా ఉంది ఐడియా? అందుకే నిన్ను జీనిస్ అన్నాను. కానీ ఈ టైంలో మన ఆనందగాడు రూమ్ లో ఉంటాడే. వాడిని బయట పంపించే ఏర్పాటు నేను చేస్తాగా. అలా కనుక మరి వచ్చేవాళ్ళని కొనిచ్చేస్తానే. ఇలాంటి మాయ మాటలు చెప్పే ఏమార్చేస్తున్నా. నిజమే, నా మాట నమ్మే. యాదవ రూము ఫ్యాన్ ఆడదు, గాలి రాదు. ఈ యాదవల అర్జీ మార్చమంటే సచ్చినా మార్చవు. ఏమన్నా అంటే సెంటిమెంటు ఒరే బాబు, నువ్వు ఇంకా రోయింగ్ చేస్తుంటేలారా? నీకు 4 సార్లు ఫోన్ వచ్చింది. ఎవర్రా? అబ్బా, ఈ కంపెనీ వాళ్ళేరా. వాళ్ళు అర్జెంటుగా దీన్ని కొరియర్ సర్వీస్ లో పంపిస్తారట. త్వరగా వెళ్ళరా బాబు. ఇకపై నీ కంపెనీ పని చస్తే ఒప్పుకోను. ఎప్పుడు చూసినా టెన్షనే. దానికి తోడు ఈ కంపెనీకి కొరియర్ సర్వీస్ ఒకటి. పేమెంట్కి మాత్రం 6 నెలలు తిప్పుతారు. ఎప్పుడో ఒకప్పుడు ఇస్తున్నాడుగా, మన టైం అలా ఉంది. మరి కాళ్ళు ఊడిపోయేలా కట్టుకుంటున్నాడు లేదు. మేము దువ్వుకుంటాం, పట్టుకోరా. ఇలా ఇవ్వు. త్వరగా బయలుదేరరా. 2 గంటల 4 నిమిషాలు. మళ్ళీ రాకాలం వచ్చేస్తుంది. ఆ వచ్చే 4 డబ్బులు కూడా రావు. ఇప్పుడే కదరా వెళ్ళిపోయిందన్నా. అది మనకు, ఇది వీడికి. రే, చాకలాడుస్తాడు, బట్టలు తీసుకుని అక్కడ రాసుకుంటారా? నువ్వు వెళ్ళరా. అయ్యో, కనపట్టలేదే. అక్కడ ఇంకా బాగా కనిపిస్తుందా? కనిపించడమా? నువ్వైతే కరిగి నీరైపోతావురా. ప్లీజ్ డిస్టర్బ్ చేయకు, చూస్తున్నాగా. రే, ఒక్కసారి ప్లీజ్ నాకేవో. సరే, చావు. పెద్ద సినిమాలా కనపడుతుంది. చాలా బాగుంది. వెరీ గుడ్ సార్, ప్రొసీడ్. ఏం కనిపిస్తున్నారు ఇక్కడ? అమ్మాయికి చేసి నన్ను మోసం చేస్తావా? రే, మర్యాదగా నా ప్లేస్ నాకు ఇచ్చారా? నీకు మంచి ఐడియా చెప్తాను రా. వదలను. వదలవా? ఓహో, రాయ్, ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? నడవండి పోలీస్ స్టేషన్ కి. సార్, నా పేరు సుధాకర్ అండి. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నానండి. ఇవి నా భార్య, పేరు సుధారాణి. మేము ఊరు చూద్దామని వచ్చామండి. మా చాలా గుడ్ ఫ్యామిలీ. కావాలండి మంగళసూత్రాలు చూడండి. మమ్మల్ని మాత్రం విడిచిపెట్టండి. కానీ పక్క గదిలో అగరబత్తి గాడు ఉన్నాడు. వాడు రాకంలో పుట్టాడు. రోజుకో పిట్టలు తెచ్చుకుంటున్నాడు. వాడి మామూలు వదిలిపెట్టండి సార్. వాడి మోకాన్ని నరక్కొట్టండి. వాడి మోచేతులు నరక్కొట్టండి. వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించండి సార్. అవునా? వాడి సంగతి మేము చూసుకుంటాం. మా లాంటి ఫ్యామిలీ వాళ్ళని ఇక్కడ ఉండలేకపోతున్నామండి. వాడినే కాదు, మిమ్మల్ని కూడా అందరినీ అరెస్ట్ చేస్తాం. కానిస్టేబుల్, ఎస్ సార్. అరెస్ట్ హిమ్. ఎస్ సార్. ప్లీజ్ సార్, వద్దండి. వద్దండి, మమ్మల్ని అరెస్ట్ చేయకండి. కావాలంటే నా ఉంగరం తీసుకోండి, వాచ్ తీసుకోండి. ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ సార్, వదిలేండి సార్. అయ్యో, ఏమండి? సుధా పారిపోతున్నాడు. నేనెవరో తెలుసా? సిఏ గబ్బర్ సింగ్ ని. పోలీసులేటి మీరు? ఓ, డ్రెస్ చూసి అనుమానపడుతున్నావా? మఫ్టీలో ఉన్నావు. ఇప్పుడు డ్రెస్ తీస్తాం, నీ దగ్గరికి వస్తాం. ఎవరు లోపల? సింహజీ, లాగుకురా మహాపాపం. అయ్యో, కొట్టగండి సార్. ఈ రోజు నుంచి చిప్పలు, గంజి, లాఠీ దెబ్బలు. ఇంత ఆలస్యంగా వచ్చి జామీన్ ఇవ్వడం. పోలీస్ స్టేషన్ ఏమైపోవాలనుకున్నావు? సిగ్గు లేకుండా ఇంకా మాటలు. మీ మూలంగా నా పరుగు పోతుందా?
సారీ రా. ఏంటో వాడు కోపం వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ మనకు అప్పివ్వడరా? ఒరే, ఒరే, అడుగు. ఆగరా రే. సారీ, రేయ్. సారీ, సారీ. హలో. ఈ రాహుకాలంలో ఎక్కడికి రాని ప్రయాణం? మీతో ప్రతి నిమిషం నాకు రాహుకాలమేరా. నేను ఇక మీతో ఉండలేదు. బాయ్. మా ఇద్దరిని అనాథం చేసి వెళ్ళిపోతావా? మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వెధవ పనులు చేయడం మానరు. మీ మూలంగా నేను తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. రాస్కెల్స్. ఒరే, నువ్వు వెళ్ళిపోతే నేను ఇక్కడి నుంచి దూకి చేస్తానంతే. థ్యాంక్స్ రా. ఆ దూకేదేదో ఇద్దరు జాయింట్ గా దూకండి. సరే, ఏ బజరంగ బలి. ఏయ్, సుధా! అమ్మా! రేయ్, నీతో పాటు నేను. అమ్మా! పైకి రండిరా. అగరబత్తి గడి తల పగిలింది. అయితే తొందరగా పద. నన్ను లాగండి. అయ్ బాబోయ్. అగరబత్తి గారు చూస్తాడు. ఒక్క పని చేయరా మీరు. ఇరిటేటింగ్ ఇడియట్. ఒరే, నువ్వేమైనా తిట్టరా. యమగండం మీద ఒట్టుగా ఇంకెప్పుడు నేను విసిగించావరా? ఓకే, బట్ వన్ నువ్వు ఏ కండిషన్. కండిషన్ పెట్టినా ఒప్పుకుంటాను, కానీ మమ్మల్ని వదిలి వెళ్ళకు. ప్లీజ్. ఈ లాడ్జి ఖాళీ చేయాలి. మరి ఎక్కడ ఉంటావు? ఇల్లు అద్దెకి తీసుకుందాం. రైట్ సుధా, నేను పైకి వెళ్ళి కీస్ తీసుకుని ఫ్లాట్ ఓపెన్ చేస్తాను. ఆటోలో సామాన్లు జాగ్రత్తగా తీసుకురండి. ఒరే శివ, సామాన్లు జాగ్రత్తగా పడరా. ఈ గాడిద బరువంతా నేనే మొయ్యాలా? నాకు టైం వస్తుందిరా. శనిగ్రహం నీ మీద టపక్కుని దూతే నువ్వు పుట్టుకుని దాస్తావు. హాయ్ యంగ్ మ్యాన్, కమ్ హియర్. నన్నేనా? నైస్. సో స్మార్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ ఏ యూ. ఫ్లాట్? ఫ్లాట్ నెంబర్ 1. మా ఫ్లాట్ నెంబర్ 2. ఆ ఫ్లాట్ లో బాత్రూమ్ క్లీన్ చేసిన తర్వాత మా బాత్రూమ్ కూడా క్లీన్ చేసి వెళ్ళు. బాయ్. ఓకే బాయ్. రూమ్ లో క్లీన్ చేయుట. అందుకే ఈ బకెట్ నేను తీసుకురాను అన్నాను. అమ్మా, నేను బజార్కి వెళ్ళొస్తాను. ఇదిగో, తొందరగా వచ్చే. అందమైన అమ్మాయి, కొంచెం అమ్మాయికత్వం. అమ్మా! బరువంతా నానే తిని పెట్టావు కదరా. థ్యాంక్స్ అండి. ఏ కమరా మేరా హై అంటే ఈ గది నాది. అయితే ఈ గది నాది. పరిగెడుతున్నాడే. అరే, రైట్ సుధా, నీ మెడికల్ కిట్ ఇక్కడ ఒరే, ఒరే, పెట్టావు. ఒరే, ఒరే, ఆగరా. ఈ గది నాకు ఇచ్చేస్తున్నావురా. ఈ గది గోడలన్నీ శ్రీదేవి బొమ్మలు అంటించుకొని వాటిని చూస్తూ ఆనందంగా కాలం గడిపేస్తాను. ఎప్పుడైనా గ్యాప్ వస్తే కిటికీలోంచి బిట్లను చూస్తూ సైట్ కొట్టుకుంటాను. సరేనా? ఓకే. చేయనరు రైట్ శివ, ఆ. ఈ ఫ్లాట్ కూడా లాడ్జ్ లా తయారు చేస్తున్నాడు. ఇది ఫ్యామిలీలు ఉండే చోటు. మర్యాదగా ఉండండి. నా బ్యాగ్ లో ప్రైవేట్ కలెక్షన్ పోస్టర్స్ ఉన్నాయి. వీడు మొహాన పడాయి. నేను అర్జెంటుగా ఊరెళ్ళి రావాలి. ఈలోపు న్యూసెన్స్ చేశావో తోలు తీసేస్తాను. జాగ్రత్తగా ఉండండి. రాయ్ శివాజీ, నేను చెప్పింది గుర్తుందిగా? తలుపేసుకో. అలాగే నువ్వు వెళ్ళరా. అమ్మయ్య, పోస్టర్స్. అబ్బా, ఏం పోస్టర్స్ రా. ఏమైనా వాడి కలెక్షన్ సూపర్ అంటే సూపర్ రా. వాడి ఆర్ట్ కలెక్షన్ చూసి మురిసిపోకురా. నా హార్ట్ కలెక్షన్ చూపిస్తాను. 1 నిమిషం ఆగి లోపలికి రా. అబ్బో, ఓహో, ఏ యాంగిల్ చూసినా అందవేరా. పులకమే అహో మహోదయం.